భారత్ ఇప్పటివరకు ఇలాంటివే కాకుండా ఇటీవల ఒక ప్రయోగం చేసింది సార్. యాజ్ యూజువల్లీ సక్సెస్ఫుల్ అయింది. కానీ ఈసారి వాళ్ళు టెస్ట్ చేసిన మిసైల్ ఏదైతే ఉందో అది యుఏవి లాంచ్డ్ అంటున్నారు. ఇప్పటివరకు మీరు ఏదైతే ప్రళయ్ లేకపోతే అగ్ని పృథ్వీ ఏవైతే చెప్పారో ఈ మిసైల్స్కి యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్కి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఇది ఆఫ్ కోర్స్ దాని పేరే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటే యుఏఈ డ్రోన్స్ అంటాం కదా, వాటి లాంచ్ చేయగలిగినటువంటి ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ వర్షన్ 3 అంటారు. దాని పేరు పెట్టారు, V3 అని పేరు పెట్టారు. ULPGM ఇది కర్నూలులో మనకు డ్రోన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మనకు ఒక రేంజ్ ఉన్నది. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ మనం గతంలో కూడా టెస్ట్ చేసాం. మనం అక్కడ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ లాంటివి అంటే టేక్ ఆఫ్ చేసి మళ్ళీ ల్యాండ్ అవ్వగలిగినటువంటి మనిషి లేకుండా ఉన్నటువంటివి మనం ఆల్రెడీ టెస్ట్ చేసాం. అదే రేంజ్ అక్కడే రేంజ్ లో మనం దీన్ని కూడా వాడాము, ULPGM ని వాడాము. కర్నూలులో నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ అని ఉన్నది, అక్కడ వాడాము. అఫ్కోర్స్ దీని డీటెయిల్స్ అన్ని చాలా క్లాసిఫైడ్ గా ఉన్నాయి. మనకు తెలిసినంత మటుకు ఇది ఒక డ్రోన్ లో ఒక మిసైల్ తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఫైర్ చేస్తున్నాం. గతంలో మనం ఎయిర్ టు ఎయిర్ కానీ ఎయిర్ టు సర్ఫేస్ కానీ కొట్టవలసిన మిసైల్స్ ని ఎక్కడ తీసుకెళ్లేవాళ్ళు? ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్ లో తీసుకెళ్లేవాళ్ళు. ఎయిర్ క్రాఫ్ట్ కాకుండా ఇప్పుడు డ్రోన్స్ లో తీసుకెళ్తాం. మామూలుగా డ్రోన్స్ ఏం చేస్తున్నాయంటే అవి మ్యూనిషన్ క్యారీ చేస్తాయి, దాంట్లో బాంబులు ఉంటాయి లేదా గ్రానైట్స్ ఉంటాయి, ఎక్కడికో వెళ్ళి డ్రాప్ చేస్తాయి. అలా కాకుండా ఇది కూడా చాలా దూరంగా ఉండి ఇక్కడి నుంచి ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ కొట్టాలి. అంటే దీంట్లో ఒకటి మిసైల్ షూట్ చేయడం, ఒకటి రెండు ప్రెసిషన్ గైడెడ్. ఈ పదాలు చాలా కీలకమైనది. అంటే ఎక్కడ కొట్టాలో పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టగలిగింది గైడెడ్. అంటే దాన్ని గైడ్ చేయొచ్చు. సపోజ్ అక్కడ మనకు శత్రువు యొక్క ఏదో మిసైల్ ట్రక్ వెళ్తోంది, దాన్ని కొట్టాలి. ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ మీద ఒక మిసైల్ మౌంట్ చేసి మనం పంపిస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కొట్టేసరికి కోసం అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయి ఉండొచ్చు, వాళ్ళ ట్రక్ అక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు. దాని కాబట్టి దాన్ని గైడ్ చేస్తాం, ప్రెసిషన్ గైడ్ చేస్తాం. అంటే దానికి రేడియో ఫ్రీక్వెన్సీ, దాని ఫ్రీక్వెన్సీ ఏది ఉందో, దాని రడార్ సిగ్నేచర్ ఏది ఉందో దాన్ని లాక్ చేసి దీనికి కొడతాం. అంటే మిసైల్ దాన్ని ఫైర్ చేసే టైంకి అది వెళ్ళిపోతుందంటే దాన్ని చేజ్ చేసి వెళ్ళి దాన్ని కొడుతున్నాను. కాబట్టి అటువంటి కేపబిలిటీ మనం డ్రోన్స్ లో కూడా పెడుతున్నాం. ఎయిర్ క్రాఫ్ట్ లో ఉండేది కాకుండా డ్రోన్స్ లో పెడుతున్నాం. ఇది ప్రపంచంలో చాలా తక్కువ మంది దగ్గర ఇటువంటి కేపబిలిటీ ఉన్నది, దాన్ని మనం మాస్టర్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా అంటే మనిషి యొక్క ఇన్వాల్వ్మెంట్ తక్కువ చేసే దిశగా. రెండు రిస్క్, గతంలో మనకు అభినందన్ లాంటి వాళ్ళు దొరికిపోవడము, నచికేత్ లాంటి వాళ్ళు దొరికిపోవడం, ఇటువంటి చాలా ఇబ్బందులు గురయ్యారు గతంలో. మనుషుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా జన నష్టం ప్రాణ నష్టం జరగకుండా టెక్నాలజీని వాడుకొని కొట్టే దిశగా మనం ఇటువంటి టెస్ట్లన్నీ ఇటువంటి కొత్త కొత్త అస్త్రాలన్నీ తీసుకొస్తున్నాము. దాని దిశగానే మన UAVలో డ్రోన్స్ లో మిసైల్స్ పెట్టి ప్రెసిషన్ తోటి గైడ్ చేసి కొట్టగలిగిన కెపాసిటీ మనం తెచ్చుకున్నాము. అది మన కర్నూలులోనే టెస్ట్ అయింది. కాబట్టి అక్కడ దాన్ని ఇన్వాల్వ్ అయినటువంటి సైంటిస్టులు, దానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీ క్యాప్టెన్స్, వీళ్ళందరినీ కూడా మనం అభినందిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.